బిడ్డని కంటే ఎత్తుకొని ఆడించాలనుకున్న నాగవల్లి ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరుగుతుందనుకోలేదు. నాగవల్లి ఉలుకు పలుకు లేకుండా పడుంది బావా. ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. ధైర్యంగా ఉన్న అమృత, నీ చెల్లికేం కాదు. భగవంతుడు మన వైపే ఉన్నాడు. పాప జాతకం బాగలేదనుకుంటాలుడు. అది పుట్టబోయే వారానికే నాగవల్లికి ఈ గతి పట్టింది. పుట్టాక మీ నాన్నకు కూడా ఇదే గతి పట్టిస్తాదేమోనని చెప్పి భయంగా ఉండాది. నువ్వు నోర్ముయత్త. ఏదేదో ఊహించుకొని మమ్మల్ని ఇంకా భయపెట్టాలని చూడకు. అసలే నాగవల్లికి ఏమవుతుందో అన్న టెన్షన్లో మేము ఉన్నాం. అది సావాలని చెప్పి ఒకప్పుడు నువ్వే కోరుకునేవాడి కదలుడో. ఇప్పుడు సస్తుందేమోనని బాధపడుతుంటావా? ఎంతలా నిన్ను ఎవరు మార్చారో ఆ భగవంతుడికే తెలియాలా? డాక్టర్ డాక్టర్, నా భార్యని ఎలాగైనా మీరే కాపాడాలి. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. డాక్టర్, మీరు ఇక్కడే ఉండండి సార్. డాక్టర్, నాగవల్లికి ఇప్పుడు ఎలా ఉంది? తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. సిచ్యుయేషన్ క్రిటికల్గా ఉంది. మరి పాప బిడ్డలో కూడా ఎలాంటి రియాక్షన్ కనిపించట్లేదు. తిక్క కుదిరింది. డాక్టర్, అలా అనకండి డాక్టర్. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా నా బిడ్డని భార్యని కాపాడాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. అరడు, నువ్వాగత్తా. ఈ టైంలో నా బిడ్డ కంటే ఏది ముఖ్యం కాదు. డాక్టర్, తల్లికి బిడ్డకి ఏం కాకుండా చూడండి డాక్టర్. ఇంజెక్షన్ ఇచ్చాను. కండిషన్ నార్మల్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సిస్టర్, అబ్జర్వేషన్లో ఉంచండి. ఓకే మేడం. అమృత, అన్నయ్య, నాగవల్లి ఎలా జరిగిందన్నయ్య? అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్నాం శివ. అంతలోనే నాగవల్లి వాష్రూమ్కి వెళ్ళొస్తానని బయలుదేరింది. అక్కడే కరెంట్ షాక్ కొట్టింది. షాక్ ఎలా కొడుతుంది? నా చెల్లి ప్రాణాలు తీయాలని ఎవరైనా అనుకున్నారా? పాప పుడితే వరదరాజులకి ప్రమాదం అని నా చెల్లికి ఈ గతి పట్టించారని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ పని మేమెందుకు చేస్తాం? మాకేం వస్తుంది? పోయేది వాళ్ళ నాన్న ప్రాణం కదా. అన్నయ్య, నాగవల్లికి ఇప్పుడు ఎలా ఉంది? ట్రీట్మెంట్ చేస్తున్నారమ్మా. అక్కకి ఏం కాదు కదన్నయ్య. డాక్టర్ ఇప్పుడే ఏ విషయం చెప్పలేనన్నారు కుముద. అలా అంటే ఎలా? ఇక్కడ కాకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం. అసలే కడుపులో బిడ్డ కూడా ఉంది. అబ్జర్వేషన్లో ఉంచారక్క. డాక్టర్ బావా. డాక్టర్, నా చెల్లికి ఏం కాకుండా చూడండి. వైద్యం కోసం ఎంత దూరమైనా వెళ్దాం డాక్టర్. నా చెల్లి బ్రతకాలి. బాడీ ట్రీట్మెంట్కి సహకరించకపోతే ఎక్కడికి వెళ్ళినా వృధా ప్రయాసే. ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చాను. బెటర్ అనిపిస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. డాక్టర్, ఏమైంది డాక్టర్?
షాక్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తగిలింది. తను కంప్లీట్ కోమా స్టేజ్లో ఉంది. బేబీకి కూడా మదర్ నుంచి అందవలసిన ఆహారం అందట్లేదు. మీరే ఇలా అంటే ఎలా డాక్టర్? తల్లికి బిడ్డకి ఏం కాకుండా చూడండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయమ్మా. బతికితే తల్లి బతకొచ్చు, లేదంటే పాప ఏదైనా అవ్వచ్చు. 24 గంటలు దాటితే గానీ ఏమీ చెప్పలేం. భయంగా ఉందన్నయ్య. మన నాగవల్లికి ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు. అక్కడే ఉండి నా చెల్లిని నేను కాపాడుకోలేకపోయాను. షాక్ కొడితే మాత్రం ఎవరేం చేస్తారు? అంతా దానికి కామా అనుకోవాలా? ఈ చేతులతో పెంచిన నా చెల్లి చావు బతుకుల మధ్య ఉంది. దానికి కారణం ఎవరైనా ఉన్నారని తెలిస్తే మాత్రం ఇదే చేతులతో వాళ్ళకి పిండం పెడతాను. నాగవల్లిని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు బావా. షాక్ కొట్టిన వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాను శివ. ఏమైనా డాక్టర్లు ఏ ఒక్క అవకాశం ఉన్నా నాగవల్లిని కాపాడతారని ఆశ ఉండేది. అలాంటిది డాక్టర్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నాగవల్లికి ఏదైనా అయితే ఈ గుండె తట్టుకోలేదు. వరుణ్, వరుణ్, గుడ్ ఈవినింగ్ మేడం. వరుణ్ భోంచేశాడా? చేశారు మేడం. ఐఎమ్ ఫైన్ మామ్. నీకు ఒక గుడ్ న్యూస్ నాన్న. నిన్ను కొట్టిన దాని మీద కేసు ఫైల్ అయింది. ఇంకా దానికి టార్చర్ మొదలైనట్టే. తను చేసిన పని వల్ల నాకు ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ అందరూ దూరం అయ్యారు. బయటికి వెళ్ళినా ఎవరూ సరిగా మాట్లాడట్లేదమ్మా. నేను పడుతున్న బాధ కంటే 100 రెట్ల బాధ తను అనుభవించాలి. యూ డోంట్ వరీ వరుణ్. ఆల్రెడీ దాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక నుంచి ప్రతి క్షణం దానికి నరకమే. చావు అంచుల దాకా వెళ్ళొస్తుంది. హలో హలో, మేడం. ఏంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారా? ఎవరిది మేడం? ఎవరంటావేంటి? గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఎవరు అరెస్ట్ అయ్యారు? ఎస్ఐ గారినా మేడం? ఆల్రెడీ సస్పెండ్ చేశారు కదా మేడం. సస్పెండ్ చేస్తే సరిపోతుందా? ఆ గోల్డ్ బిస్కెట్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తుంది, ఎవరికి అమ్ముతుంది, ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు, ఇవన్నీ ఏం తెలుసుకోవా? ఫైండ్ అవుట్ చేస్తాను మేడం. ఎంతసేపు ఫైండ్ అవుట్ చేయడానికి? అయినా సస్పెండ్ అయిందిగా, అరెస్ట్ చేసి సెల్లో ఉంచారా? లేదు మేడం. సర్పంచ్ గారి భార్య కదా, పలుకుబడి ఉపయోగించి బయటికి వెళ్ళిపోయింది. తను తప్పించుకుని తిరగడానికి వీల్లేదు. అవసరమైతే రాత్రికి రాత్రి స్టేషన్కి తీసుకొచ్చి కానిస్టేబుల్ దమయంతి చేత 3rd డిగ్రీ ఇప్పించండి. మేడం, లేడీస్ కదా మేడం, పైగా ఒకటే డిపార్ట్మెంటు. ఈ టైంలో స్టేషన్కి వస్తారో లేదో? నేను చెప్తున్నాను కదా, ఇమ్మీడియట్గా నేను చెప్పిన పని చెయ్యి, లేదంటే నీకు అదే గతి పడుతుంది. చేస్తాను మేడం. దట్స్ ఇట్. ఈ రాత్రికే అది నరకం చూస్తుంది.
లేకపోతే నిన్ను కొట్టి ఆ వీడియో అందరూ చూసేలా చేసింది. ఇప్పుడు దాని అరుపులు ఊరంతా వినపడాలి. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ పాటికి తనకి అర్థమై ఉండాలి. నీకోసమే ఇదంతా చేస్తున్నానని ఆ ఎస్ఐకి చెప్పేయచ్చు. అప్పుడది నువ్వు చేసిన తప్పుని బయట పెడుతుంది. అందుకే దాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వచ్చిందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉండిపోవాలి. ఆ, డాక్టర్ డాక్టర్ ఒకసారి మా చెల్లిని చూడొచ్చా? ష్యూర్, బట్ ఎక్కువ మంది వెళ్ళకండి, పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. అమ్మా నాగవల్లి, నీకోసం ఈ అన్నయ్య వచ్చాడమ్మా, కళ్ళు తెరవమ్మా. నా భార్యని ఇలాంటి పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు బావా. కంగారు పడకండి అన్నయ్య, మీరే ఎలా అయిపోతే బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? ధైర్యంగా ఉండాలి బావా. ఎలా ఉంటాను శివ? నా చేతిలో మేనకోడల్ని పెడుతుంది అనుకున్న నా చెల్లెలు కానీ ఇలా అపస్మారక స్థితిలో పడిపోయింది. కడుపులో బిడ్డని మోస్తున్న నా చెల్లికి షాక్ కొట్టడం ఏంటి శివ? డాక్టర్, డాక్టర్, చెక్ చేయండి. పల్స్ రేట్ కూడా పడిపోతుంది. పేషెంట్ కండిషన్ క్షణక్షణానికి చేజారిపోతుంది. డాక్టర్, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, నా చెల్లిని ఎలాగైనా కాపాడండి డాక్టర్. మేం కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నామండి. హెవీ వోల్టేజ్ షాక్ తగలడం వల్ల పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. పేషెంట్ డిస్టర్బ్ అవుతారు, మీరు బయటికి వెళ్ళండి. మీ మంచిగా చెప్తున్నాను సార్, బయటికి వెళ్ళండి. పద బావా, పదండి. అన్నయ్య, తనకెలా ఉంది? ఇప్పుడు మాట్లాడుతుందా? క్షణక్షణానికి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది శ్రీవల్లి. దరిద్రం వదిలిపోయింది. నాగవల్లి చస్తే కడుపులో బిడ్డ కూడా చస్తుంది. అన్నయ్య ప్రాణం కాపాడిన సెల్లినవుతాను, నా పగ సల్లారుతుంది. అన్నయ్య, అక్క కండిషన్ క్రిటికల్ అంటే ఇంకా ఇక్కడే ఉండటం ఎందుకు? వేరే హాస్పిటల్కి తీసుకువెళ్దాం. మన స్కూలు, హోటలు, ఇల్లు అన్నీ అమ్మేసి నాగవల్లి అక్కను కాపాడుకుందాం అన్నయ్య. ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఉందమ్మా. నీ మీద ఉన్న ప్రేమ నాగవల్లిని కాపాడుతుంది బావా. ధైర్యంగా ఉండు. అవును బావా, తనకి నువ్వంటే ప్రాణం, అక్క చెల్లెళ్ళంటే ప్రేమ. మనందరినీ కాదని ఎక్కడికి వెళ్తుంది? నాగవల్లికి ఏమీ కాదు బావా, ఏమీ కాదు. నువ్వు కంగారు పడకు.
వెంకటస్వామి చెప్పండి. మిమ్మల్ని అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని ఆర్డర్స్ వచ్చాయి మేడం. ఉన్న పళంగా మీరు స్టేషన్కి రావాలి. నేను హాస్పిటల్లో ఉన్నాను, రావడానికి కుదరదు. ఏమైంది మేడం? నాగవల్లికి కరెంట్ షాక్ కొట్టింది, హాస్పిటల్లో అడ్మిట్ అయింది. మీరు ఆరోగ్యంగానే ఉన్నారు కదా మేడం? స్టేషన్కి వస్తే ఏ సమస్య ఉండదు. అయినా నేను సస్పెండ్ అయ్యాను, ఎందుకు రావాలి? మిమ్మల్ని డ్యూటీ చేయడానికి రమ్మంటలేదు, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పారు. దేని గురించి? గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారని మీ మీద కేసు ఫైల్ అయింది కదా మేడం. రాత్రి 9:30 అవుతుంది, ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏంటి? నేను మార్నింగ్ వస్తాను. కుదరదు మేడం. ఈ స్మగ్లింగ్ కేసులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని హైయర్ ఆఫీసర్స్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి మేడం. ఇప్పుడే మీరు రావాలి, లేదంటే అరెస్ట్ చేయమని చెప్పారు. ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చట్ట విరుద్ధం అని చెప్పండి. ఉంటాను. హలో 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 మేడం, హలో. ఏమైంది శివ? ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఆ గోల్డ్ బిస్కెట్స్ నా బ్యాగ్లో ఎవడు వేశాడో కానీ వీళ్ళు నా ప్రాణాలు తోడేస్తున్నారు బావా. ఇదంతా ఏసీపీ కావాలని చేస్తున్నట్టుంది. ఇప్పుడు ఏమన్నారు? స్టేషన్కి రమ్మన్నారు. ఈ టైంలో కుదరదు అని చెప్పేశాను. ముందు నాగవల్లి పరిస్థితి గురించి ఆలోచించాలి. హలో, మేడం, ఏమైంది? అది స్టేషన్కి వచ్చిందా? రానని చెప్పింది మేడం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో అది కాదు మేడం, హాస్పిటల్లో ఉండి రాలేకపోతున్నానని చెప్పారు మేడం. ఏమైంది దానికి? తనకేం కాలేదు మేడం, వాళ్ళ ఆడపడుచుకి కరెంట్ షాక్ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మేడం. అయితే స్టేషన్కి రావడానికి ఏంటి ప్రాబ్లం? ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది మేడం. ఏంటి ఆటలుగా ఉందా? డిపార్ట్మెంట్ అనుకుంటున్నారా లేక ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? నేను ఆర్డర్ వేశాక ఏ టైంలోనైనా స్టేషన్కి రావాల్సిందే. నేను ఖచ్చితంగా రావాలనే చెప్పాను మేడం, కానీ ఆవిడ రూల్స్ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయలేం కదా మేడం. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే స్టేషన్కి నేను రావాల్సి వస్తుంది. చెప్పిన పని చెయ్యని కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయాల్సి వస్తుంది. అంత పని చేయకండి మేడం, మేము వెళ్తాం. గుడ్. లేడీ కానిస్టేబుల్స్ ని కూడా తీసుకెళ్ళండి, అక్కడి నుంచి ఈడ్చుకుని రండి. అలాగే మేడం. మేడం, మెడిసిన్ తీసుకొచ్చారా? తీసుకురావడానికి వెళ్ళారు. అలాగే మేడం. ఇంకో 10 గంటల్లో సచ్చేదానికి ఇవన్నీ ఎందుకు చేస్తుండారో? అది త్వరగా సస్తే ఇంటికెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఎప్పుడు సస్తుందో ఏంటో అది. పాపం ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న అమ్మాయి బతకడం కష్టం. గట్టి ప్రాణం అనుకుంటా, అందుకే ఇంతవరకు ఉందన్నా, లేకపోతే ఈ పాటికి మార్చరీకి తీసుకెళ్లేవాళ్ళు. ఎంత గట్టి ప్రాణం అయితే ఏం లాభం? ఇంజెక్షన్ ఇచ్చినా కూడా కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఇక బతకడం కష్టం, 24 గంటల్లో చనిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా చెల్లి బతకదా? బతికించే మార్గం ఆలోచించాలి కానీ నాగవల్లి గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి? శ్రీవల్లి, బాధపడకు శ్రీవల్లి, నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు. ప్లీజ్ బాధపడకు. అన్నయ్య, అన్నయ్య, నాగవల్లి బ్రతకదు అంటున్నారు. 24 గంటల్లో మన నాగవల్లి మనకు ఉండదు అని మాట్లాడుకుంటున్నారు.
నాగవల్లికి ఏం కాదమ్మా, ఏం కాదు, నువ్వు బాధపడకు. పాపం అన్నయ్య, కడుపులో పసిపెట్టుంది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఎంత పెద్ద పరీక్ష పెట్టాడు. హాస్పిటల్లో నర్సులు కూడా అదే మాట్లాడుకుంటా ఉండారంటే ఇక అది సావడం గ్యారెంటీ. నా ప్రాణం అడ్డు వేసైనా నాగవల్లిని కాపాడుకుంటానమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడి మీద భారం వేశాం, అలాంటిదేం జరగదు శ్రీవల్లి. చూస్తూ ఉండు, నాగవల్లి రేపు పొద్దున కల్లా కోలుకుంటుంది. నువ్వన్నట్టుగా అదే జరిగితే చాలా సంతోషం బాబా.